వెల్కమ్ బ్యాక్ టు జామకాయ రివ్యూస్. అస్సలు బాగాలేదు భయ్య మూవీ. ఐ వుడ్ గివ్ 1 or 2 జామకాయస్ ఫర్ దిస్ మూవీ. పుచ్చు ట్రై చేశారు బట్ నాకు నచ్చలేదు. అసలు నాకు నచ్చలేదు. ఇప్పుడు సే దట్ అదిరిపోయింది భయ్య. లైక్ కాన్సెప్ట్ గానీ, విజువలైజేషన్ గానీ, ఎగ్జిక్యూషన్ గానీ, లైక్ పర్ఫార్మెన్సెస్ గానీ, హీరో యాక్టింగ్ గానీ, హీరోయిన్ యాక్టింగ్ గానీ కొన్ని అదిరిపోయాయి భయ్య. చాలా బాగుంది. బట్ కొన్ని దగ్గర చాలా డాన్స్, మ్యూజిక్ టైప్స్, లిరిక్స్ చాలా బాగా పాడారు భయ్య. అదిరిపోయింది. సాంగ్స్ కూడా చాలా బాగుంది. బట్ సినిమాలో స్టోరీ ఎక్కువైపోయింది భయ్య. స్టోరీ ఉంది భయ్య. ఆ స్టోరీ అనేది పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, పాయింట్ బి వరకు వెళ్ళాలంటే మధ్యలో పాయింట్ సి పాయింట్ ఉంటుంది కదా, ఆ సి పాయింట్ తీసుకొచ్చి ఏ బి మధ్యలో పెడితే ఏబిసి చదువుకున్నాడు పిచ్చోడా. పోయింది భయ్య. సినిమా మొత్తానికి పోయింది. ఒకటి అనుకొని పోతాం, ఒకటి అవుతుంది భయ్య. ఇప్పుడు నేను టాయిలెట్ కి వెళ్దాం అనుకుంటా, దొడ్డికి వెళ్ళాల్సి వస్తుంది. దొడ్డికి వెళ్దాం అనుకుంటే నాకు ఇంకేదో వస్తుంది. వామిటింగ్ చేసుకుందాం అంటే ఇంకేదో వస్తుంది. అంటే నేను బాత్రూమ్కి వెళ్తే పైల్స్ రావాలా నాకు ఇప్పుడు? అంటే అలానే ఉన్నాయి భయ్య సినిమాలో లాజిక్స్. కమింగ్ టు ద రొమాన్స్ పార్ట్ ఉంది, పెట్టాడు బట్ నాకు అంత రియల్ గా అనిపించలేదు. హీరో విలన్ ఫైటింగ్ చేసుకునేటప్పుడు విలన్ హీరోని కొడతా ఉంటాడు దవడం మీద. హీరోకి ఫీలింగే రాదు. అంటే గుద్దుతా 5 సార్లు గుర్తాడు, 10 సార్లు గుర్తాడు. అంటే యువర్ మ్యాన్ ఆఫ్ స్టీల్ భయ్య. నాకు అర్థం కాదు భయ్య, ఏమని రాసుకుంటారు మీరు సినిమాలలో? చాకు కత్తి తీస్తారు, కత్తి ఇసురుతారు, అది జుగ్ 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 అని పోతుంది, పోయి ఎగ్జాక్ట్ పక్కన కూర్చో. అంటే ఏది పడితే అంతేనా భయ్య? నాకు సినిమా నచ్చలేదు భయ్య. కలెక్షన్స్ రావాలి, మాకు డబ్బులు రావాలి. మీరు చూస్తేనే మాకు డబ్బులు వస్తుంది. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై జామకాయల రివ్యూ. పుచ్చు సబ్స్క్రైబ్. నాకంటూ ఒక బ్రాండ్ ఉంది, అది గుర్తురాలేదా రాజా? హలో, ఏంటి సంగతులు? ఏం లేదు. ఇదిగో సోమశేఖర్ గారు ఉన్నాడు కదా, వాడి మీద గుర్రాల బెట్టింగ్ వేయించిన. ఈ గుర్రం వేయాలా, ఆ గుర్రం వేయాలా అనుకో టైంలో నేను ఒక గుర్రం మీద పెట్టించా. పెడతా అది ₹1,00,000 పెట్టారా. నేనేమో వాడిని మోసం చేద్దామని పెడితే వాడేమో ₹1,00,000 పెట్టించాడు. ఏమైందో తెలుసా? అది ఓడిపోయింది. మీ బాబా? మా బాబు ఇతను కాదు. మా బాబు ఇక్కడ లేడు, లంచ్కి వెళ్ళాడు, వెనుకున్నాడు. అంటే నేను నీ కొడుకును కాదా? అదేందండి, మీ బాబు మీ వెనకే ఉన్నాడు, అతను మీ బాబు కాదా? ఆయన మా బాబు కాదు. ఆయన ఎవరో నాకు తెలియదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి? నా ఫ్రెండ్స్ అందరికి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. మనసు చుట్టూ చాకులు గుచ్చుతుంటాయి. నీకు తెలియదా బాధ? నాకు తెలియదు. నువ్వు హెల్ప్ చేస్తావా లేదా నాకు చెప్పు. సరే నా మాట సెట్ చేద్దాం. ఎట్లా నేను నీకు గర్ల్ ఫ్రెండ్ సెట్ చేస్తాను.